ఒక చిన్న డౌట్ ఉంది చాలా మందికి, చిన్న డౌట్ కాదు, అదే పెద్ద డౌట్, అసలు డౌట్ అదే, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య అదే. రుణమాఫీకి సంబంధించి దీన్ని మించిన డౌట్ ఇంకోటి లేదు, ఇక అంత డౌట్ ఉంది. రేషన్ కార్డులకు మీరు చెప్తున్న లెక్క, ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళకి అవుతుంది అని చెప్తున్నారు, సరే దానికోసం వెయిట్ చేస్తారు. కానీ ఇక చూడండి, రుణమాఫీలో ఉన్నటువంటి అతిపెద్ద ఇష్యూ రైతులు గమనించాలి ఒక్కసారి, చాలా మందికి తెలిసింది. ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు కదా, ఇగో ఇంత బ్రహ్మాండంగా చెప్పారు కదా, ఇది ఒక కుటుంబానికి తీసుకున్నారు మీరు యూనిట్ గా. అయితే ఇగో మదర్ అమ్మ పేరు మీద 1,50,000 లోపు 1,50,000 రుణం ఉంది అనుకుందాం. తండ్రి పేరు మీద ఫాదర్ పేరు మీద 1,50,000 ఉంది అనుకుందాం. ఇక్కడ కొడుకు పేరు మీద 1,50,000 ఉంది అనుకుందాం. ఇగో ఇంతకంటే పెద్ద డౌట్ ఏది లేదు, చాలా మందికి ఇదే డౌట్. 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరికీ ఉన్నటువంటి మేజర్ డౌట్ ఏదైనా ఉందంటే ఇదే. ఇక్కడ ఫర్ సపోజ్ ఈయన ఈ అమ్మ ఈ బ్యాంకు ఏదో ఒక SBI బ్యాంక్ లో తీసుకుందాం అనుకుందాం, ఇక్కడ ఈయన కెనరా బ్యాంక్ లో తీసుకున్నాను అనుకుందాం, ఈయన ఇంకో గ్రామీణ బ్యాంక్ లో తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వు 2 లక్షల కింద కౌంట్ చేస్తేవి, ఈ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్తేవి, ఇలా లిస్టు రాకపోయే, వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు క్లారిటీ. కానీ అప్పటిదాకా రైతులు ఎందుకు ఆగమవుతున్నారంటే, నేను మంత్రి చెప్పి ఒక ముచ్చట ఏమున్నదంటే, ఇక వాళ్ళు తెలిసి చెప్తుర్రో తెలియక చెప్తుర్రో, మరి రైతులను ఆగం చేయడానికి చెప్తుర్రో నాకైతే తెలుస్తలేదు. కానీ మీరు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నోళ్ళు మీరు బ్యాంకులకు వచ్చి కడితే మీకు మాఫీ జరుగుతాయి, మీ పైసలు మీకు పడతాయి అని చెప్తా ఉన్నారు కదా. మేం పెడితే నువ్వు పెట్టుడు ఏందయ్యా, నువ్వేం పెడతావు పెట్టి సాగు కదా మొదలు, నువ్వేమిస్తావు అది ఇచ్చేయి ఫస్ట్ రైతులకి. అయితే ఇక్కడ చూడండి, ఈ మొత్తం కలిపి ఎంత అయిందన్నా ఇక్కడ చూడండి మీరు, 3 లక్షల 4.5 లక్షలు అయింది. 4.5 లక్షల రుణము ఇప్పుడు ఈ కుటుంబానికి ఉన్నది కదా. ఈయన 2 లక్షలు ఇస్తాడు ఈ పెద్ద మనిషి ఎవరు, రేవంత్ రెడ్డి. 2 లక్షల రూపాయలు మన అకౌంట్ లో వస్తాయని చెప్తే ఈయన ఎంత అప్పియాలో చూసారా ఈ కుటుంబం ఒకసారి? 2,50,000 రూపాయలు అప్పియాలి ఒక కుటుంబం. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న కుటుంబము ఇలా 2.5 లక్షల రూపాయలు అప్పు వేసిపోయి కడితేనట 2 లక్షల రూపాయలు మాఫీ వస్తుందట. ఓకే, ఇక్కడ దాకా వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ లో ఉన్నది, మేము గంతే చెప్పినాం, ప్రతి కుటుంబానికి 2 లక్షలు చెప్పినాం కాబట్టి మేము ఇచ్చిన మాట ప్రకారం చేస్తామని చెప్పినాం అనుకుందాం. సరే మీరు గైడ్ లైన్స్ పెట్టుకున్నారు, గతంలో కేసీఆర్ అయిపోతాం మీరు అడిగిరా అంటే బరాబర్ అడిగినాము, ఇప్పుడు అడుగుతాం. ఇప్పుడు ఏమంటా ఉన్నా, సరే ఎక్స్ట్రా అమౌంట్ కడతాం, 70,000 కట్టమంటే చెప్పు, నువ్వు నాకు ఎవరికి కట్టమంటే చెప్పు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వస్తుంది మనకి? ఇప్పుడు 4.5 లక్షల రుణంలో 2 లక్షలు నువ్వు చేస్తా అంటే 2.5 లక్షల రుణం వస్తా ఉంది కదా. ఇప్పుడు ఈ 2.5 లక్షలు ఈ 3 బ్యాంకులలో ఎవరెవరికి ఇచ్చిన చెప్పాలి మీరు, ఎవరెవరికి కట్టాలి, ఏ బ్యాంకులు క్లియర్ చేస్తే ఏ బ్యాంకులు మాకు క్లియర్ అయితే చెప్పు. ఎవరైనా చెప్పండి దీనికి ఒక గైడ్ లైన్స్ ఏడ్చాయా? బ్యాంకులు చెప్తురా, ఈ బ్యాంకు ఏమున్నది, నాది కట్టమంటే నాది కట్టమంటారు, వాడిది ఏం పోయింది, నాది క్లియర్ చేయమంటే నాది క్లియర్ చేయమంటాడు. ఒకే అకౌంట్ లో ఉంటే ఏ ఇష్యూ లేదు, మీరు చెప్పింది రైటే. ఒకే అకౌంట్ లో కనుక ఉంటే రైతుకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఒకే అకౌంట్ లో ఉంటే ఆయన ఆ బ్యాంకుకి వెళ్ళి కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు ఇందాక మన కాలర్ మాట్లాడినట్టు 9,000, 10,000, 5,000 లేకపోతే ఒక 20,000 దాకా 30,000 దాకా కట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న రైతు పోయి కడితే కట్టవచ్చు. కానీ వివిధ బ్యాంకులలో లోన్లు ఉంటే, వేరే వేరే బ్యాంకులలో 2 లోన్లు కానీ 3 లోన్లు కానీ ఉంటే, మరి ఏ బ్యాంకు పోయి కట్టాలి ఆయన, ఏ బ్యాంకు పోయి కడితే ఆయనకు మాఫీ జరుగుతుంది? ఎవరు చెప్పలేదు? మరి మంత్రి అగాధం చెప్పండి అయిపోయిందా? అయిగా మీ ఎక్స్ట్రా అమౌంట్ మేము కడితే మేము మాఫీ చేస్తామని చెప్తే ఎక్స్ట్రా అమౌంట్ ఏ బ్యాంక్ లో కట్టాలి చెప్పాలి, ఏ బ్యాంకు రుణం వస్తుందో చెప్పాలి మాఫీ. సో అలాంటప్పుడు ఇవాళ లిస్ట్ లో పేరు ఉండాలి. ఒకవేళ మీరు అనేది రైట్ అయితే ఇవాళ వచ్చే లిస్ట్ లో పేరు ఉండాలి, ఆయన ఇళ్ళ అర్హుడు అవుతున్నాడు, ఇళ్ళవే కట్టాలని చెప్పాలి, లేదా బ్యాంకులు పంచుకోవాలని చెప్పాలి. లేదంటే బ్యాంకులలో ఇగో ఇళ్ళ నీకు 70,000 వస్తుంది, ఇళ్ళ 30,000 వస్తుంది, ఇళ్ళ 1,00,000 వస్తుంది అని లెక్కలన్నా చెప్పాలి. మరి ఆ క్లారిటీ ఇవ్వకుండా రైతులను ఆగం చేయడానికే మొదలైనరు. ఇవి అతిపెద్ద డౌట్. 2 లక్షల పైన ఉన్న రుణం ఉన్నటువంటి ప్రతి రైతుకు ఉన్న డౌట్ ఇదే, ప్రతి కుటుంబంలో ఇది మినిమం డౌట్ ఇదే, మాక్సిమం డౌట్ ఇదే, మినిమం డౌట్ ఇదే. ఎందుకంటే ఇగో ప్రతి కుటుంబంలో అని మీరే చెప్పినందుకు, కుటుంబం యూనిట్ తీసుకున్నందుకు 2-3 కలిసి అలాగే వస్తారు కాబట్టి ఇగో 2 లక్షల పైన ఆ ఇంటికి లోన్ అవుతుంది కదా. ఇగో అసలు సమస్య ఇది. మరి దీనికి ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు?